అంటే స్వామివారు మరి భక్త సులభుడు అంటారు కదా మరి. భక్త సులభుడే, ఉమ్, అత్యంత భక్త సులభుడు. ఉమ్, కానీ ఏ స్థితి ఉమ్, ఏ స్థితి నీ యొక్క సంసారిక సుఖాల కోసము, నీ యొక్క సంసారిక కోరికలు తీర్చుకోవడం కోసము భక్త సులభుడే. ఉమ్, కానీ ఇక్కడ అంతకంటే చాలా ఎన్నో రెట్లు ఎక్కువ స్థితి ఉమ్. ఆయన లక్ష్యం. కాబట్టి హరిసేవ చాలా కష్టం. అంటే మీరు స్వామివారి యొక్క కృపను పొందుతున్నారు, స్వామివారి లీలలు చూస్తున్నారు కాబట్టి మీరు స్వామివారి యొక్క సేవలు ఉండడం వేరు. కానీ మీతో పాటు జీవితాన్ని పంచుకోవడానికి వచ్చినటువంటి మీ సతీమణి కావచ్చు, శ్రీమతి గారు ఎలా మీకు సహకారం అందిస్తారు మరి వారికి? వారు స్వామివారు ఏదైనా చేశారు? మా మిస్సెస్ పేరు సురేఖారెడ్డి. ఉమ్, ఆమె కూడా ఎంఎస్సి కెమిస్ట్రీ చదివింది. కానీ తర్వాత ఉద్యోగం చేయలేదు. పిల్లల పెంపకము, ఇంటి బాధ్యతలు అది ఇది. నాకు వ్యాపారం పైన ఇంట్రెస్ట్, ఆమెకు కుటుంబం పైన ఇంట్రెస్ట్. ఉమ్, వ్యాపారంలో కలిగేటువంటి ఇబ్బందులను దూరం చేసే క్రమంలో నాకు స్వామివారి దగ్గర అయ్యాడు. ఉమ్, అదేవిధంగా కుటుంబంలో ఏర్పడినటువంటి పిల్లల దృష్టిలో ఏర్పడేటువంటి బాధలను దూరం చేసే క్రమంలో ఆమెకు దగ్గర అయిపోయాడు స్వామి. ఆమెకు ఎలాంటి సంకల్పం ఇచ్చిందంటే, నీవు నీ భర్తను అనుకరించు ఉమ్, అంతే అని చెప్పుకుంటూ ఆమెకు అప్పుడప్పుడు ప్రోత్సహించేవాడు. నేనున్నాను అని చెప్పి ఆయన లీలలు చూపెట్టేవాడు. ఉమ్, దాదాపు 90% లీలలు నేను అనుభవిస్తే 10% ఆమె అనుభవించింది. ఉమ్. ఆమెకేం తక్కువేం లేదు. 10% అయినా కూడా కొన్ని వందలలో ఉంటాయి, ఒకే లీల ఒకే సమయంలో మీ ఇద్దరికి ఒకేలాగా జరిగిన సందర్భాలు కొన్ని ఉంటాయి, ఉమ్. కొన్ని ఉంటాయి. అప్పుడు స్వామివారు ఆ, మీకు పెట్టినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అండి, అదేవిధంగా వారిని ఏమైనా పరీక్షించడం జరిగింది? లేదు 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 కాకుంటే ఈ సేవ చేస్తే చివరికి స్వామివారిని పొందగలవు అని చెప్పిండు. ఒకసారి శ్రీ వెంకటేశ మాసపత్రిక ప్రారంభించమని నాకు ఆజ్ఞాపించేటువంటి క్రమంలో ఒక లీల జరిగింది. ఆ లీల ఏంటంటే, ఒకరోజు ముందు నా వద్దకు ఒక భక్తులు వచ్చిండ్రు. వచ్చి, మనము ఒకటి పత్రిక తీద్దాము, మేము కూడా మీతో పాటు సమాన స్థాయిలో డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఇట్లా నమో వెంకటేశ అనే పత్రిక పేరు పెట్టి తీద్దాము అని చెప్తే నేను ఒప్పుకున్నాను. తీద్దామంటే అంటే చెప్పి నేను కూడా ఒప్పుకున్నాను. ఆ తర్వాత దాని ముందు కవర్ పైన ఆదిశేషుని పైన ఉన్నటువంటి నారాయణుడి ఉండాలి, ఆ విధంగా మనము కవర్ బొమ్మ ఫస్ట్ మంత్ ఆ విధంగా చేయాలండి అంటే చెప్పి ఆమె అన్నది. లేదండి, మనము వెంకటేశ్వర స్వామికి తీస్తున్నాము కాబట్టి ఆ వెంకటేశ్వరునికి ఒక కొన్ని అందరూ మొక్కుతున్నట్టుగా నమో వెంకటేశ అని ఉంటే బాగుంటుంది, అది కొంచెం టైటిల్కు సూట్ అయింది అని చెప్పి నేను అన్నాను. సరేలే అని చెప్పి ఆయన ఆలోచించుకొని ఆ తర్వాత ఆ రోజు ఆ సమావేశం అక్కడికి అయిపోయింది. ఆ రోజు కళ వచ్చింది. నేను ఒక వెంకటేశ్వర స్వామి ఆలయానికి స్వామి దర్శనార్థమై వెళ్తున్నా. అదొక పెద్ద కొండ, ఒకటే రాయితోని చేసినటువంటి పెద్ద కొండ, పెద్ద గుట్ట. మొదటి నుంచి ఆ చివరి దాకా వెళ్ళాలంటే దాదాపు 1/2 కిలోమీటర్ దాకా ఉంటుంది. 1/2 కిలోమీటర్ వరకు నేను ఎక్కాలి, పైకి ఎక్కాలి. ఆ విధంగా నేను పంచె, శాలువ, పైన కండువ కప్పుకొని వెళ్తున్నా. అది చూస్తే ఏంది, అక్కడ చుట్టూ కాపలా ఉన్న వాళ్ళందరూ టీటీడీ వాళ్ళే ఉన్నారు. ఆ గుట్ట పైన ఈ ఎలక్ట్రికల్ లైట్లు తోటి మిరుమిట్లు కొలుపుతుంది స్వామివారి ఆలయం. నేను స్వామివారి ఆలయాన్ని చూసుకుంటూ కొంచెం అట్లా మామూలుగా అందరూ భక్తులు ఏ విధంగా వెళ్తుంటారో ఆ విధంగా వెళ్తున్నా. ఇంత లోపల ఇంకొక పక్కన నాకు కొద్దిగా ఎడమ పక్కన కొద్దిగా దూరంలో ఇంకొక ఆయన వ్యక్తి, ఒక 23 years ఉంటాడు, నల్లగా ఉంటాడు, ఒక పంచ కట్టుకున్నాడు, జంజనం వేసుకున్నాడు. ఆయన స్వామినే చూసుకుంటూ మునికాళ్ళ పైన నడుచుకుంటూ వేగంగా నడుచుకుంటూ కొండపైకి వెళ్తున్నాడు. ఇంత లోపట్నే మేము దగ్గరికి వెళ్ళేసరి మేము ఒక పక్కకు అయిపోయాను ఆయన నేను. అప్పుడు ఒక మెరుపు మెరిచింది. అప్పుడు ఆ రాయి కొండ ఏమైందంటే అక్కడ ఒక 10 అడుగుల గుంట ఉంది. అమ్మో అని చెప్పి నేను అక్కడికి ఆగిపోయినా. ఆయన మాత్రం అందులో పడిపోయాడు. ఆయనలో పడిపోయి కూడా ఏమి కానట్టుగా, ఏమి దెబ్బలేనట్టుగా మళ్ళా లేచి అదే వేగంగా మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఇంతే ఇలా అర్థమైంది అంటే, నువ్వు నమో వెంకటేశాయ మాసపత్రికను ప్రారంభించు, కింద పడ్డా కూడా వెనుతిరగకు, పట్టించుకోకు, దెబ్బ తాకిందని చెప్పి ఏమనుకోకు, ఆగిపోకు, పక్కకు అటు ఇటు చూడకు, నీ లక్ష్యం దేవుని చేరాలి తప్ప నీ ఇతరులతోటి మాటలు వద్దు, కింద ముళ్ళున్నాయా లేకుంటే గుంట ఉందా అనేటువంటిది చూడకు అనేటువంటి లక్ష్యం చూపెట్టుంటాడు. చివరికి వెళ్తే నువ్వు స్వామిని చేరగలవు. చివరి వరకు లక్ష్యం చెదరకుండా
స్వామి నువ్వు వెళ్తే నువ్వు స్వామిని చేరగలవు. అలా వచ్చినాయి నిజంగానే ఈ పత్రికలో ఒడిదుడుకులు వచ్చినాయి అలాగే. అది నాకు కలిగించండు. ఆ తర్వాత మా మిసెస్ కూడా అప్పుడు మాకు ఆర్థిక పరిస్థితి అంత బాగలేకుండే. మా మిసెస్ వద్దనేది ముందు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒప్పుకుంది. ఇక ఒప్పుకుందాము అనే విధంగా అనుకుంటుంది. అప్పుడు కూడా స్వామివారు ఆమెకు ఒక లీలను చూపించాడు. మా పరిస్థితుల్లోనూ అనుకూలంగా అప్పుడు ఏం చేయించున్నాడు, మేము ఒక దగ్గరికి వెళ్తున్నామట, ఒక తీర్థయాత్రకు ఎక్కడికి వెళ్తున్నామట. నేను, ఆమె, ఇంకొకరు వెళ్తుంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మా దారి మొత్తము పలుగురాళ్ళతోటి, గులకరాళ్ళతోటి, ముళ్ళతోటి నిండిపోయింది. మేము వెళ్ళలేకపోయినాం అక్కడికి. నేను ఇంకొక ఆయన అక్కడ మాట్లాడుతున్నమాట, ఆమెను ఇంకా అట్లా ముందుకెళ్తున్నాం, మేము వస్తున్నామని చెప్పి ఊహించుకుంటూ ఆమె ముందుకెళ్తుంది. ఆమె వెళ్ళలేకపోయింది. కానీ ఒక అశరీరవాణి, వెళ్ళమ్మా వెళ్ళు, ముందుకు వెళ్ళు, ముందు ఆయన ఉన్నాడు వెళ్ళు అన్నది. ఆయన ఉన్నాడా ఇక్కడ అంటే చెప్పి ఏమన్నదట. అవును ఉన్నాడు అన్నదట. ముందుకు వెళ్ళినా కొద్దిగా పెద్ద బావి కనబడదట, అంధకారం కనబడదట ఆ బావి లోపల. ఆమె భయపోయింది. నువ్వు ఆగకు, ముందుకు వెళ్ళు, వెళ్ళమ్మా వెళ్ళు అంటుంది ఆమె. ఈమె ముందుకు వెళ్తుంది. ఆమె ముందుకు వెళ్ళినా కొద్దీ ఆ వాయిస్ ముందుకు వెళ్ళు వెళ్ళు అని చెప్పి చెప్తుంది. ఈమె వెళ్ళేసరికి ఇట్లా చూసేసరికి ఆ చీకటి పోయింది, వెలుగు వచ్చేసింది. ఆ లోపల అట్లనే వెళ్తుంటే అట్లనే లోపడిపోతే లోపల స్వామివారు. దీని యొక్క అర్థం ఏంటంటే, నువ్వు ఆటంకాలు ఉన్నాయని ఈ సేవను ఆఫ్ చేయకండి, సేవ చేయండి, తర్వాత మీరు స్వామిని పొందగలరు. ఈ రెండు కూడా నాకు డిఫరెంట్ కళల రూపకంగా వచ్చినప్పటికీ కూడా అర్థాలు మాత్రం ఒకటే.